విధి ఆడిన ఆటలో దూరమైన ఈ అక్కా చెల్లెళ్లను కాలం మళ్ళీ ఎప్పుడు కలుపుతుంది? జానకి పరిణయం మీ ఈటీవీలో. అయ్యో, మీరెందుకు తల పట్టుకున్నారు? మీరు చేసిన పనికి ఇంట్లో వాళ్ళు కదా తల పట్టుకోవాలి. ఏంటే పొద్దున్నే లెక్చర్లు మొదలు పెట్టావు? అసలు రాత్రి మీరు తాగి ఏం చేశారో గుర్తుందా? గుర్తుంది, నాకన్నీ గుర్తున్నాయి. అలా చేయడానికే రాత్రి తాగొచ్చాను. నువ్వు నన్ను కొట్టింది గుర్తుంది. ఎప్పట్లానే సింపతి కార్డు వాడి మళ్ళీ గొడవని సర్దుమణిగించడం కూడా గుర్తుంది. ఈ పని నీకు బాగా అలవాటైపోయింది కదా. నేను పిచ్చ కోపంతో ఇంటి నుంచి నిన్ను బయటికి గెంటాలన్నట్టు రావడం, నువ్వు చివరికి నా కోపాన్ని తుస్సుమనిపించి అందరి దగ్గర మార్క్స్ కొట్టేయడం. ప్రపంచమంతా ఇంతే. ఆడదాని కళ్ళల్లో కారే 2 కన్నీటి బొట్లు చూస్తుంది కాని మగవాడి గుండెల్లో రగిలిపోతున్నా లావాని మాత్రం చూడ్డానికి ప్రయత్నించదు. మా బాధ కనపడదు కదా. అది కాదు సార్. హే, నన్ను మాట్లాడినివ్వవే. ఇంకా నేను చెప్పడం అవ్వలేదు. మీరు చెప్తే ముగించడం జరగని పని సార్. ఎందుకంటే మీరు జరుగుతున్న నష్టాన్ని పదే పదే చూసుకుంటున్నారు కానీ నిజాన్ని చూడ్డానికి ప్రయత్నించడం లేదు. అవునా? సరే, నిజమేంటో నువ్వు చెప్పు. అది నేను చెప్తే కాదు, మీరు అర్థం చేసుకున్నప్పుడు మీకే నమ్మకం కుదురుతుంది. తెలివైన దానివి వసుంధరా నువ్వు. ఎక్కడా దొరకవే. పెద్ద స్కెచ్ గీసుకుని వచ్చావు. నిజాన్ని చూపించడానికి ప్రయత్నించడం లేదంటావు. సరే చెప్పమని అడిగితే అది నేనే తెలుసుకోవాలి అంటావు. ఏంటిది? ఒక అబద్ధాన్ని కూడా ఎంత అందంగా, ఎంత వినసొంపుగా చెప్పాలో నీ దగ్గర ట్రైనింగ్ తీసుకోవచ్చు. నేనే పిచ్చోణ్ణి. నీ ట్రాప్లో పడి గిల కొట్టుకుంటున్నాను. ఇక నా కోపిక చచ్చిపోయింది. తాడో పేడో తేల్చుకుందాం. ఈసారి నువ్వు దీన్ని ఇంట్లో చల్లబరిచినా మళ్ళీ నేను సెగ రేపుతాను. నువ్వు ఈ ఇంట్లో నుంచి వెళ్లేంత వరకు ప్రతిరోజు ఇలాంటి గొడవలే చేస్తాను. ఇక ఈ ఇంట్లో వాళ్ళందరికీ ప్రతి రాత్రి ఇలానే ఉంటుంది. ఎందుకు సార్ నా మీద కోపం వాళ్ళ మీద చూపించడం? ఇప్పుడు వాళ్ళంతా నీ వాళ్ళు కదా. నిన్న నా చెంప మీద గుయ్యమనిపించి మరీ హీరోయిన్ లెవెల్లో వీర డైలాగులు చెప్పావు కదా. ఇది నా ఇల్లు, వీళ్ళంతా నా వాళ్ళు అని. వాళ్ళు నీ వాళ్ళంటే నా వాళ్ళు కారనే కదా అర్థం. అప్పుడు వాళ్ళ గురించి నేనెందుకు ఆలోచించాలి? నువ్వు నిజంగా ఈ ఇంట్లో వాళ్ళు బాగుండాలి అనుకుంటే నాకు విడాకులిచ్చి వెళ్ళిపో. లేదంటే నాకు లేని మనశ్శాంతి ఎవ్వరికి ఉండనివ్వను. గుర్తుపెట్టుకో. ఇక నిన్ను ఈ ఇంట్లోంచి పంపించడమే నా టార్గెట్. ఖచ్చితంగా ఈసారి చేసి తీరుతాను. ఎవ్వరు ఏమైపోయినా నాకు పర్వాలేదు. నేను వాళ్ళ గురించి కనీసం కూడా ఆలోచించను. నందితమ్మ, కొంచెం తాగండి. తాగండి. ఎలా ఉంది నందిత ఇప్పుడు? నందితమ్మా, నేను నిన్న రాత్రి మీ దగ్గరికి 2 సార్లు వచ్చాను. మీరు మంచి నిద్రలో ఉన్నారు. ఎలా ఉంది నందితమ్మా ఇప్పుడు? ఎక్కడైనా నొప్పిగా అనిపిస్తుందా? ఏ నందిత, హాస్పిటల్కి వెళ్దామా? నిజమేనా? లేక నేను బాధపడతాననో వసుంధర బాధపడుతుందేమోనని
దాయడం లేదు కదా? సుజా, నందిత జాగ్రత్త. డాక్టర్ని రమ్మన్నాను. ఇంకో గంటలో వస్తానన్నారు. అవసరమైతే ఒకసారి టెస్ట్లన్నీ చేయించాలి. అలాగే మేడం. వసుంధర, ఆఫీస్కి టైం అవుతోంది, వెళ్దామా? నేను రెడీగానే ఉన్నాను మేడం. సరే. అమ్మా, ఆ పిలుపు ఏనాడో చచ్చిపోయింది. అత్త, సారీ అత్తయ్య. నిన్న నేను చాలా మూర్ఖంగా ప్రవర్తించాను. వసుంధర విషయంలో కాదు, నీ విషయంలో. నా వల్ల నువ్వు పడిపోయావు, అయినా నిన్ను పట్టించుకోలేదు. అసలు నాకేమైందో నాకే అర్థం కావట్లేదత్తా. నీకు ఇంట్లో ఒంటరిగా అనిపించడమేంటి? ఇక్కడ ఉన్న వాళ్ళందరూ నిన్ను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నారు ధ్రువ. నువ్వెందుకిలా అయిపోతున్నావు? నన్ను చూస్తే కోపం వస్తుందా అత్త? నాకు కూడా కోపం వస్తుంది. ఒకప్పుడు ఏదో గెలిచి తాగేవాణ్ణి, అందులో నాకు సంతోషం దొరికేది. కానీ ఇప్పుడు ఓడిపోవడం తట్టుకోలేక తాగుతున్నానత్తా. ఇలా తాగడం, ఇలా మారిపోవడం నాకు నచ్చడం లేదత్తా. పొద్దున్నే లేచి అద్దంలో చూసుకున్న ప్రతిసారి ఇది నేను కాదు అనుకుంటున్నాను. కాని నీ ధ్రువగాడెట్టు తప్పిపోయాడత్తా. వాణ్ణి ఎంత వెతికినా వెనక్కి తిరిగి తీసుకురాలేకపోతున్నాను. అందరికీ నేను రోజు తాగి వచ్చి గొడవ చేయడమే కనిపిస్తుంది. ఒక్కళ్ళకు కూడా ఎందుకు వీడిలా అయిపోతున్నాడని ఆలోచించే ఓపిక లేదత్తా. అడిగే తీరిక లేదు.